నమస్కారం. ఈరోజు మనం ఒక భలే ఇంట్రెస్టింగ్ కథను విశ్లేషించుకోబోతున్నాం. మనిషన్నాక జీవితంలో ఎంతో కొంత కష్టపడి సంపాదిస్తాడు కదా. కాని అలా ప్రాణం పెట్టి సంపాదించిన ఆ సంపదను చనిపోయాక పైకి ఎలా తీసుకెళ్లాలి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం మానవుని సంపద, కర్మ సిద్ధాంతం, అలాగే మనం చనిపోయాక కూడా మనతో పాటు క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఆ అంతిమ కరెన్సీ ఎక్స్చేంజ్ గురించిన ఒక అద్భుతమైన కథను వివరంగా చూద్దాం. పదండి, మొదలు పెడదాం. 1000 కోట్లు వినడానికే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. అవును, ఒక వ్యాపారవేత్త రాత్రిమ్మవళ్లు కష్టపడి కూడబెట్టిన సంపద ఇది. ఏదో రాత్రికి రాత్రే అదృష్టంతో ఊడిపడిన డబ్బు కాదు, అణువణువు శ్రమించి తెలివితేటలు ఉపయోగించి సంపాదించిన మొత్తం. దీన్ని బట్టి ఆ వ్యక్తి తన బిజినెస్ కోసం ఎంతలా డెడికేట్ అయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ కోటీశ్వరుడికొక్క వింత కోరిక పుట్టింది. అదేంటంటే, తాను చెమటోడ్చి సంపాదించిన ఆ 1000 కోట్లలోంచి తాను పోయాక వేరొకరికి ఒక్కటంటే ఒక్క పైసా కూడా వదిలి వెళ్లకూడదని ఆయన గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. తన సంపద తనతోనే రావాలి, ఇంకెవరికీ దక్కకూడదు అనేది ఆయన పంతం. పంతం పట్టుకోటానికి బాగానే ఉంది కాని ఆ డబ్బును వెంట తీసుకెళ్లడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెట్టాడు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన ఏకంగా పేపర్లో యాడిచ్చాడు. ఈ ట్రిక్ ఎవరైనా చెబితే మొదటి రోజు 10 కోట్లిస్తానన్నాడు. ఎవ్వరూ రాలేదు. అలా ఒక నెల గడిచిపోయింది. బహుమతిని 100 కోట్లకు పెంచాడు. అయినా లాభం లేదు. తన జీవితకాల సంపదను వెంట ఎలా తీసుకెళ్లాలో ఎవ్వరూ చెప్పలేకపోవడంతో ఆయనకు విపరీతమైన టెన్షన్ మొదలైంది. ఆ బెంగతోనే సరిగ్గా తినక నిద్రపోక పాపం మంచాన పడ్డాడు. సరిగ్గా ఆ టైంలో, అంటే ఇక నా కోరిక తీరదేమో అని ఆయన కృశించిపోతున్న సమయంలో ఒక సాధువు అక్కడికి వచ్చాడు. ఈ అసాధ్యమైన చిక్కుముడికి తన దగ్గర ఒక సింపుల్ సొల్యూషన్ ఉందని మాట ఇచ్చాడు. ఆ సాధువు చెప్పిన సొల్యూషనేంటో తెలుసా? అదే మన కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్. ఆ సాధువు పెద్ద పెద్ద వేదాంతాలు మాట్లాడలేదు. సింపుల్గా ఆ వ్యాపారవేత్తకర్థమయ్యే బిజినెస్ లాంగ్వేజ్లోనే అడిగాడు. అయ్యా, మీరెప్పుడైనా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకి వెళ్లారా? వెళితే అక్కడ మన ఇండియన్ రూపీస్ని ఎలా ఖర్చు చేశారు అని భలే ప్రాక్టికల్గా ప్రశ్నించాడు. ఒక వ్యాపారవేత్తను ఆలోచింపజేయడానికి ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్ కదా. దానికి ఆ వ్యాపారవేత్త కూడా చాలా లాజికల్గా ఆన్సర్ ఇచ్చాడు. విదేశాల్లో మన కరెన్సీ చెల్లదు గదా, కాబట్టి నా గమ్యస్థానాన్ని బట్టి ఆ దేశ కరెన్సీకి మన డబ్బును మార్చుకుంటాను. అమెరికా వెళ్తే డాలర్లుగా, ఇంగ్లాండ్ వెళ్తే పౌండ్స్గా ఇలా మార్చుకుంటాను అని క్లియర్గా చెప్పాడు. సరిగ్గా ఇక్కడే సాధువు అసలు పాయింట్ లాగాడు. మన గమ్యస్థానాన్ని బట్టి కరెన్సీ మారాలన్న కాన్సెప్ట్ని గుర్తుచేశాడు. మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎలాగైతే కరెన్సీ మారుస్తామో, చనిపోయాక కూడా సేమ్ ఇదే లాజిక్ అప్లై అవుతుందని సాధువు వివరించాడు. ఒకవేళ నరకానికి వెళ్లాలనుకునేవాళ్లు వాళ్ళ డబ్బును చెడు వ్యసనాలకు, పాపపు పనులకు ఖర్చుచేసి పాపము అనే కరెన్సీగా మార్చుకుంటారు. అలా కాకుండా దేవలోకానికి వెళ్లాలంటే ఆ డబ్బును దానధర్మాలకు ఉపయోగించి పుణ్యం అనే కరెన్సీగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరెన్సీ అంటే కాగితాలు కాదండోయ్, మన కర్మలు. ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ అనాలజీ వినగానే ఆ వ్యాపారవేత్త మైండ్లో బల్బ్ వెలిగింది. భౌతికమైన డబ్బు చనిపోయాక పనికిరాదని, దాన్ని పుణ్యంగా మార్చుకుంటేనే తనతో వస్తుందని అర్థమైంది. వెంటనే ఫుల్ ఖుషి అయిపోయి తాను ప్రామిస్ చేసిన 100 కోట్ల రివార్డ్ తీసుకోమని ఆ సాధువుని కోరాడు. మరి ఈ కొత్త థీరీని ఆయన ఎలా ఆచరణలో పెట్టాడు, దాని రిజల్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ట్విస్ట్. నేను కష్టపడకుండా ఫ్రీగా వచ్చే ఒక్క పైసా కూడా తీసుకోను అని చెబుతూ ఆ సాధువు ఆ 100 కోట్ల భారీ ఆఫర్ని చాలా కూల్గా రిజెక్ట్ చేశాడు. ఉచితంగా వస్తున్న 100 కోట్లను కాదనుకున్న ఆ సాధువు నిజాయితీ, నైతికత నిజంగా గ్రేట్ కదా. దీంతో ఆ ధనవంతుడేం చేశాడంటే, ఆ సాధువునే తన 100 కోట్ల ఆస్తికి ఎస్టేట్ మేనేజర్గా పెట్టి ఆయన పనికి తగిన జీతం తీసుకోమని చెప్పాడు. అప్పటినుండి ఆ సాధువు సలహాతో తన సంపదనంతా దానధర్మాలు, మంచి పనుల కోసం మళ్లించాడు. ఇలా చేయడం వల్ల ఆయన గతంలో చేసిన పాపాలన్నీ వాషౌట్ అయిపోయి ఈ పుణ్యకార్యాల ద్వారా ఆయన స్వర్గానికి వెళ్లే మార్గం క్లియర్ అయిపోయింది. ఫైనల్గా ఈ కథ మనకొక పవర్ఫుల్ క్వశ్చన్ని వదిలివెళ్తోంది. మనం రాత్రింబవళ్లు కష్టపడి కూడబెట్టిన సంపదను ఇక్కడే వదిలేద్దామా, లేక ధర్మ మార్గంలో ఖర్చు చేసి దాన్ని పుణ్యమనే ఎవర్ లాస్టింగ్ కరెన్సీగా మార్చుకొని శాశ్వతంగా మనతో తీసుకెళ్దామా? థింక్ అబౌట్ ఇట్. మన భౌతిక సంపదను ఆధ్యాత్మిక కరెన్సీగా ఎక్స్చేంజ్ చేసుకోవటమే అసలైన తెలివితేటలు.
ఈ సరికొత్త కోణం మీకొక మంచి క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను.